నమస్తే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఇటీవల తరచుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు కావచ్చు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆ పార్టీలో వివాదాస్పదంగా మారినటువంటి సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటీవల ఒక వారం 10 రోజుల క్రితమే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నేనే సీఎం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ముఖ్యంగా రాబోయే 10 ఏళ్ళ పాటు ఆయనే ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు అది నిర్ణయించాల్సింది అధిష్టానం కదా. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో ఆ అభిప్రాయాన్ని ఈయన వ్యతిరేకించిండు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గతంలో చాలా సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి బీజేపీ పార్టీతో సత్సంబంధాలు పెట్టుకొని బీజేపీ పార్టీలో మునుగోడు ఉప ఎన్నికల టిక్కెట్లు తీసుకొచ్చుకొని దాంట్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు మనం ఇంకా కూడా మర్చిపోలేదు. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అయినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్లను కాదని ఇక్కడ రేవంత్ రెడ్డికి అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడైతే రాష్ట్రంలో పగ్గాలు అప్పచెప్పిందో, ఆయననే ప్రెసిడెంట్గా బాధ్యతలను అప్పగించిందో, పిసిసిగా ఎప్పుడైతే నియమించిందో అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి తన మాటలకి పదును పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఏ విధంగా పెడతారు? చాలా సందర్భాల్లో ఆయన అన్నటువంటి మాటలు పొచ్చోడా అని చెప్పేసి కూడా తిట్టినటువంటి మాటలు ఉన్నాయి. బ్లాక్మెయిలర్, దొంగ, పట్టపగలు దొరికినటువంటి దొంగ అన్నటువంటి మాటలు కూడా గతంలో మనం చూసినాం. సో తాజాగా ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదంటే, మొన్న ఆయనే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను వ్యతిరేకిస్తూనే ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉద్దేశిస్తూ మొన్న ఒక పత్రిక సమావేశానికి వార్షికోత్సవం సంబంధించినటువంటి ఆ పత్రిక వార్షికోత్సవం సంబంధించినటువంటి ఆ సమావేశానికి పోయి అది సందర్భం కాకపోయినప్పుడు కూడా సోషల్ మీడియా గురించి ఆయనే నోరు పారేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. మరి ఆ పత్రికలు సైతం కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి పత్రికే కదా, అది సిపిఎం సంబంధించినటువంటి ఆ పార్టీకి ఆ పత్రిక అది. సో అయినా కానీ అక్కడికి వెళ్ళి అనవసరమైనటువంటి విషయాన్ని గెలుక్కొని సోషల్ మీడియా వాళ్ళ యొక్క చెంపలు పాలగొడతాము, కాళ్ళ మీద కాలేసుకుంటారు. సో ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గతంలో ట్యూబులు గీపులు అని చెప్పేసి కూడా చేసిండు. సరే, అది వేరే అంశం అనుకో. సో అయితే మొన్న చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల తనదైనటువంటి శైలిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించడం జరిగింది. ఎప్పుడైతే ఏ అవకాశం దొరికినా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా వ్యతిరేకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి కొంత కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం రాజగోపాల్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్ చూస్తే, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు. సో ఇదొకటి జాలిగా, ఇదొక అంశం, ఒక లైన్ జాలి. ఇది రేవంత్ రెడ్డిని ఈయన వెనకేసుకొస్తున్నాడా లేకపోయినట్టేదంటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడా అనేది ఇదొకటి దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది రాజగోపాల్ రెడ్డికి చాలా తెలుసు, సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉంటుంది, సోషల్ మీడియాతోటి ఏం చేయొచ్చు, సోషల్ మీడియా లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటిది, వాళ్ళ పదవుల పరిస్థితి ఏంటిది అనేది రాజగోపాల్ రెడ్డికి తెలుసు. సో రేవంత్ రెడ్డి కంటే ఎక్కువనే సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి వాడుకున్నాడు. మొన్నటి ఎన్నికలు కానీ మునుగోడు ఎన్నికల్లో కానీ సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ప్రజలపైన ఉంటుందనేది రాజగోపాల్ రెడ్డికి తెలుసు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు. అంటే రేవంత్ రెడ్డి అవమానించిండు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. తెలంగాణ సమాజ ఆకాంక్ష మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులకు దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం, ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పండగాలను తెలంగాణ సమాజం సహించదంటూ ఆయనే రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. మెయిన్ మీడియాని అలాగే సోషల్ మీడియాని వేరు చేసి విభజించి పాలించడం అనేది ఇది
దురదృష్టకరం అన్నటువంటి తీరుగా ఆయన రాసుకొచ్చినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఈ ఒక్కటే కాదు, ఇలా రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలకు ఈసారి సోషల్ మీడియాలో అన్నటువంటి మాటలపైనే కాకుండా ప్రతిదానికి ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ఎక్కడ సమయం దొరికితే ఎక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకత? ఎందుకు అంటే ఒక పక్కన పార్టీలో సీనియర్ అయినటువంటి వ్యక్తి, గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్లో ఎవరికొకరికి పిసిసి అధ్యక్ష బాధ్యతలని ఎవరికొకరికి ఇవ్వాల్సి ఉండే ఆ రోజు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి తనదైనటువంటి తెలివితోటి ఆ బాధ్యతలు ఆయన తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీలోనే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకూడదన్నటువంటి ప్రయత్నం రేవంత్ 100% చేసిండు. ఎందుకంటే గతంలో మునుగోడు ఎన్నికల టైంలో ఆయన బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తిట్టిండు. సో కొంత పార్టీని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కనుక ఆయనను తీసుకున్నట్టయితే కొంత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని అధిష్టానంతో ఈయన రాకను అడ్డుకున్నాడు అనేది ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జీర్ణించుకోవట్లేదు. ఇది చేసింది ఆయన, ఇది రాజగోపాల్ రెడ్డికి తెలిసిపోయింది. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల కంటే ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఏదోలాగా చేరినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఉంది. ప్రభుత్వం కనుక అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే మంత్రి పదవి ఇస్తామన్నటువంటి హామీని సైతం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా రాజగోపాల్ రెడ్డి అలాగే వాళ్ళ అన్నయ్యనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ యొక్క పరిచయాలను ఉపయోగించి ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు కూడా ఈయన పదవి రాకుండా, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అన్నటువంటి అభిప్రాయం బలంగా రాజగోపాల్ రెడ్డి మనసులో నాటుకుపోయింది. సో అందుకని చెప్పేసి ఒక పక్కన మంత్రి పదవి రాకుండా, వాళ్ళకి రావాల్సినటువంటి పిసిసి పదవి వాళ్ళకి రాకుండా, అలాగే ఇస్తానన్నటువంటి మంత్రి పదవికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇది కేవలం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మనసులో ఉంది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి ప్రతి సంబంధించినటువంటి ఇప్పటివరకు చూడండి, ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినట్టు తర్వాత ఏ ఒక్క చోట కూడా రేవంత్ రెడ్డి యొక్క విషయం తీయట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి విషయం కనుక తీయాల్సి వచ్చినట్టయితే అది వ్యతిరేకంగానే తీస్తూ ఉన్నారు తప్పించి పాజిటివ్గా ఎక్కడ కూడా ఆయన తీసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన పైన 100% రాజగోపాల్ రెడ్డి కొంత వ్యతిరేకతతో ఉన్నట్టుగానే అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు పెట్టినటువంటి పోస్టు సైతం కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి మాటలు ఇది సబబైనటువంటి మాటలు కాదు, ఇది విభజించి పాలించేటటువంటి తీరుగా మాట్లాడుతా ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక సూటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి మరి ఈ విధమైనటువంటి దూకుడిని పెంచడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ పదవుల విషయంలో కానీ, మరొక పక్కన ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదన్నటువంటి కొంత ఆగ్రహంతో ఇప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ వారం మరి ఎంత దూరం పోతుంది మరి ఏందనేది మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.